మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి గృహ సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన అంశాలలో, గృహ సౌఖ్యం, తల్లితో మీ యొక్క అనుకూలత, గృహ వాతావరణం, విద్యా విషయాలు, నూతన అంశాలు నేర్చుకునే విధానాలు, స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా గృహానికి సంబంధించిన పత్రాల విషయం కావచ్చు, తల్లిదండ్రులతో మీ యొక్క అభిప్రాయాలని పంచుకునే విషయంలో కావచ్చు, నూతన అభిప్రాయాలతో నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు ప్రశాంతమైన వాతావరణంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి, ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా, అంటే వ్యక్తులతో చర్చించేటప్పుడు నిర్ణయాలని మీరు కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు కావచ్చు, వీలైనంతవరకు పెద్దలతో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అహం సమస్యలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. సజ్జన సహకారంతో, అభివృద్ధికరమైన నిర్ణయాలతో, దగ్గర ప్రయాణాలు చేస్తూ, మంచి కమ్యూనికేషన్తో, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా మిత్రుల యొక్క సహకారం, దాంతోపాటుగా ఆకస్మికమైన లాభాలకు కూడా కొంతవరకు అవకాశం ఉందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద, గృహ సంబంధమైన ఆర్థిక విషయాలు, ధనాదాయం, రావాల్సిన ధనం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి చమత్కారంగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. సంఘంలో వ్యక్తులతో మంచి కమ్యూనికేషన్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యక్తుల యొక్క సహకారం లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ వీలైనంతవరకు తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నడుమ ముఖ్యంగా మాట పట్టింపులకి అవకాశం లేకుండా తగిన విధంగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ రాకుండా తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, దానికి సంబంధించిన విషయాల్లోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో, ప్రయాణాలు, పరాక్రమం, అదేవిధంగా దూర ప్రయాణాలు మొదలైన విషయాలలో కావచ్చు, తోబుట్టువులు, ప్రియమైన వ్యక్తులతో ఆలోచనలు చేసే విషయంలో కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసి అనుకున్న ఫలితాలు అయితే సాధించే అవకాశాలు లాంటివి అయితే మొదటిగా మీకు కనబడుతున్నాయి. అదేవిధంగా సామర్థ్యంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సహకారం లభించినా లభించకపోయినా అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి విశేషంగా శ్రమ పడతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆ ఆకస్మికమైన ఖర్చులు కూడా వీలైనంత వరకు అది మీ యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, పెట్టుబడుల కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ మంచి సద్వినియోగపడే ఖర్చులు పెట్టే విధానంగా ఒకటి కనబడుతుంది. అది మీ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, దూర ప్రయాణాలు, అదేవిధంగా సంతాన వృద్ధి కొరకు, వారి యొక్క విద్యాపరమైన విషయాల్లోనూ, సంతానాన్ని దూర ప్రాంతాలు పంపించే విషయంలో అయ్యే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన విషయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయానికి సంబంధించి కూడా మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాలను బంధుమిత్రుల కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు వారికి సహకరించడానికి కూడా ధనాన్ని వెచ్చించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి, ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఒక చక్కటి వార్త మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ సమస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఆదాయాన్ని కూడా అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక అంశాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో నెట్వర్క్ను పెంపొందించుకునే విషయాలు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ముఖ్యమైన పనులు మీరు చేసుకుంటున్నట్లయితే వాటికి సంబంధించి ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి కావచ్చు, వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. పేరు ప్రఖ్యాతలను పెంపొందించుకుంటారు. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. చక్కటి నైపుణ్యాలతో, కృషిశీలతో అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మార్గంలో మీకు ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమయ్యే పరిస్థితుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో ఆగిన పనులు ముందుకు వెళ్లే విషయంలోనూ, వృత్తిపరమైన మార్పుల విషయంలోనూ అవకాశాలు అనేవి మంచిగా కనబడుతున్నాయి. అదేవిధంగా బంధువుల యొక్క సహకారం, కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యాపార రీత్యా నిర్ణయాలు తీసుకున్నా, ఆలోచనలు చేసినా వాటి విషయంలో కూడా కొంతవరకు మీకు సామాన్య ఫలితాల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారికి వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకెళ్లే వైనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శన, అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకునే ధోరణి, ఆగిన ధనాదాయం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించే అవకాశం కనబడుతుంది. లక్ విషయంలో చాలా తీవ్రంగా కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా ఆకస్మిక విషయాలలో ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఆగిన పనులలో మీరు ఎదురు చూసిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు జరిగినప్పటికీ కూడా వీలైనంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వృత్తిలో పై అధికారులతో మీరు ఆశించిన విషయాలలో సహకారాన్ని కోరుకున్నప్పుడు అది సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కావచ్చు, లేకపోతే ఆశించిన సమయంలో ఆశించిన విధానంలో సహకారాన్ని పొందలేకపోతున్న భావనతో కావచ్చు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం కావచ్చు. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత చిన్నపాటి ఇది కావచ్చు మొదలైన వాటి మీద కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన మార్పులకి, ఆకస్మిక నిర్ణయాలకి, ప్రయాణాలకి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్య నిర్ణయాలు మొదలైన విషయాలు తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. మీ వ్యక్తిగత ఆలోచనలలో, అభివృద్ధి విషయాలలో, ఆరోగ్య సంబంధమైన అంశాలలో, ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులలో, గృహ సంబంధమైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి మొదలైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. ఆ ఫోకస్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ యొక్క సమస్యల కన్నా కూడా మీరు ఎలాగైనా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా భాగస్వామితో కలిసి ప్రయత్నాలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ బంధువర్గంతో కావచ్చు, అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వారి సహకారం, వారితో మీ చర్చలు మొదలైనవి చేసేటప్పుడు కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్త పడుతూ ఘర్షణలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, శ్రమ, నైపుణ్యాలు అధికంగా ఉంటాయి. అయినా అనుకున్న ఫలితాలు సాధించడంలో అధిక శ్రమతో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కృషిశీలత పెంపొందించుకుంటారు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అదేవిధంగా బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం అనేది ఉంది. సంతాన వర్గంతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులలో శ్రద్ధతో ఏ విధంగానైనా పూర్తి చేయడానికి అధిక సామర్థ్యంతో పనులు చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కొంతవరకు వ్యక్తులతో మీరు ఘర్షణ రాకుండా నిర్ణయాలు కేవలం ఒకవైపు నుంచి మీది మాత్రమే కాకుండా ఇతరుల యొక్క నిర్ణయాన్ని కూడా విని ఫైనల్గా మీరు ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధిలో ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంత విషయం మీద దృష్టి కేటాయిస్తారు. మానసిక గందరగోళాన్ని, కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త నిర్ణయాలు, అనుకూలమైన ఫలితాలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడంలో కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటివి రావడమో, లేకపోతే ఇతరుల యొక్క జోక్యంతో వచ్చిన నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడము, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం మొదలైన వాటి విషయంలో కూడా మీరు దృష్టి సారిస్తూ వచ్చిన ఆలోచనలని, అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. చక్కటి ఆలోచనలు, అదేవిధంగా ఆర్థిక విషయాలు, సంతాన వర్గంతో అనుకూలతలు పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో చిన్నపాటి ఈ యొక్క అభిప్రాయ భేదాలు లాంటివి ఎదురవుతున్నా కూడా దాన్ని చక్కగా మీ సమయస్ఫూర్తితో అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి.